ఆయన కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయి. నీతిమంతుడు అంటే అది పౌడర్ రాసుకున్నట్టు రాసుకుంటే నీతి రాదు. బట్టలను బట్టి నీతిమంతుడు నీతిమంతురాలు కాదు. ఇంకే బాహ్య సంబంధమైన మేకప్ల వల్ల, బాహ్య సంబంధమైన అలంకారాల వల్ల నీతిమంతుడు నీతిమంతురాలను గుర్తించడం సాధ్యపడదు. గాని హృదయ సంబంధమైన అలంకారం వల్ల నువ్వు నీతిమంతుడు నీతిమంతురాలను గుర్తించబడతావు. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. అంటే ఇది ఎవరైనా సంపాదించుకోవచ్చు. ప్రపంచంలో కొన్ని కొంతమంది మాత్రమే సాధించగలరట, కొంతమంది సాధించలేరట. అందుకే ఒక నవలా రచయిత చెప్తాడు, ఐశ్వర్యరాయ్ కావాలంటే అందం ఉండాలి, మదర్ తెరీసా కావాలంటే మంచి గుణం ఉంటే చాలు. అందరూ ఐశ్వర్యరాయ్ కాలేకపోవచ్చు, కానీ అనుకుంటే అందరూ మదర్ తెరీసా కావచ్చు. చాలా వ్యాలిడ్ పాయింట్ కదా అది. నువ్వు అనుకుంటే మదర్ తెరీసా ఎప్పుడైనా కావచ్చు, కానీ అందరూ ఐశ్వర్యరాయ్లా అవ్వలేకపోవచ్చు. అర్థమైందా? ఎవరు ఎక్కువ కాలం నిలబడతారు సమాజంలో అంటే ఐశ్వర్యరాయ్ కాదు, మదర్ తెరీసా. 1000 సంవత్సరాలు గడిచిపోయినా నీ సేవను ప్రపంచం మర్చిపోదు. నీ అందం, నీ శరీరమే మర్చిపోద్ది నీ అందాన్ని. ఒకప్పటి హీరోయిన్లు చూడండి ఇప్పుడు ఎలా ఉన్నారో. ఒకప్పటి హీరోయిన్ల ఫోటోలు ఇప్పుడు మరలా సోషల్ మీడియాలో వస్తున్నాయి. వాళ్ళు అందవిహీనంగా ఉన్నారు. అందుకే అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. కానీ నీ హృదయాంతరంగాలలో ఉన్న అందాన్ని ఈ ప్రపంచమే కాదు, నీ శరీరమే కాదు, దేవుడే కాదు, ఎవ్వరూ ఎప్పటికీ మరచిపోలేరు. అంత గొప్పది నీ హృదయ సౌందర్యం. నీ హృదయ సౌందర్యం ఇంపార్టెంట్. అందుకే దేవుడు నీతిమంతులు అన్న పదాన్ని వాడినప్పుడు మీ అందరూ నీతిమంతులు అవ్వచ్చు. ఇందులో వ్యత్యాసం ఏమీ లేదు. మీ అందరూ కూడా ఏమయ్యే అవకాశం ఉంది? నీతిమంతులు అయ్యే అవకాశం ఉంది. అది ఎలా? మన హృదయంలోకి సంపాదించుకునే ఆ నీతి సంబంధమైన, వాక్య సంబంధమైన లక్షణాలను బట్టి అలా బ్రతకడం ప్రారంభిస్తే మీరందరూ ఏమైపోతారు? అంతే, నీతిమంతులు అయిపోతారు. అందులో ఏ ఇబ్బంది లేదు. అర్థమైందా? డౌన్లోడ్ షేర్ చాట్.